హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ యొక్క శివసేన ఇష్యూకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అది మనకి ఈ యొక్క మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సంబంధించినటువంటి ఒక నిర్ణయం అన్నమాట. దాని గురించి వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలానే ఆ ఇష్యూకి సంబంధించినటువంటి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మనం అండర్స్టాండింగ్ చేసుకుని ట్రై చేద్దాం. సరే, ఈ వీడియోలో మనం ఓవరాల్గా యొక్క ఈ ఇష్యూ ఎందుకుంది, ఇష్యూ ప్రధానంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ యొక్క తను శివసేన అసలైన శివసేనాని ఈ యొక్క ఏక్నాథ్ షిండే యొక్క శివసేనగా గుర్తిస్తూ ఈ యొక్క ఏక్నాథ్ షిండే వర్గం యొక్క ఎమ్మెల్యేలని తను డిస్క్వాలిఫై చేయబోవడం లేదు అని ఇచ్చారు. కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్లో ఒకసారి మనం నబం రబియా జడ్జిమెంట్ ఏంటి, ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఇప్పుడు ఎందుకు రిలవెంట్ అనేది మనం అర్థం చేసుకుని ట్రై చేద్దాం. అలానే ఈ శివసేన కేసు బ్యాక్గ్రౌండ్స్, సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది, అలానే సుప్రీంకోర్టు వర్డిక్ట్ అనేది ఇప్పుడు ఎలా రిలవెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూపీఎస్సీ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2కి రిలేటెడ్ అనమాట. ఫస్ట్ కాంటెక్స్ట్, సందర్భం ఏందో చెప్పిన తర్వాత కాంటెక్స్ట్ ఏందో మనకు ఫర్దర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఏం డిసైడ్ చేశారు, ఈ యొక్క ఏక్నాథ్ షిండే వర్గానికి ఎక్కువగా మెజారిటీ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి, అంటే ఓవరాల్గా శివసేనలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 55 మంది ఎమ్మెల్యేలలో 37 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఏక్నాథ్ షిండేకి మద్దతుగా ఉంది కాబట్టి ఏక్నాథ్ షిండేదే యొక్క నిజమైనటువంటి శివసేన అని గుర్తిస్తూ ఈ యొక్క ఏక్నాథ్ షిండేతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడానికి నిరాకరించాడు అనమాట. మరి ఈ కాంటెక్స్ట్లో మీరు అర్థం చేసుకోవడానికి, అంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఏం అర్థం కావాలంటే, ఒక పార్టీకి ఆ పార్టీ చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. దాన్ని మనం లెజిస్లేటివ్ పార్టీ అంటాం. లెజిస్లేటివ్ పార్టీ అంటే ఈ కండిషన్లో శివసేన యొక్క 55 మంది కూడా ఒరిజినల్గా ఎన్నుకోబడ్డ వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ. అలానే పొలిటికల్ పార్టీ అంటే ఎమ్మెల్యేలే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, దాంతోపాటు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అలానే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉంటారు కదా పొలిటికల్ పార్టీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పార్టీలో ఒక భాగమే లెజిస్లేటివ్ పార్టీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ పార్టీలో ఒక భాగం మనకి లెజిస్లేటివ్ పార్టీ అన్నమాట. లెజిస్లేటివ్ పార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు శివసేన యొక్క పొలిటికల్ పార్టీ ఏక్నాథ్ షిండేకు ఇవ్వకముందు ఒరిజినల్గా లెజిస్లేటివ్ ఈ పొలిటికల్ పార్టీ ఎవరి కంట్రోల్లో ఉండే, ఈ యొక్క మనకి ఉద్ధవ్ ఠాక్రే కంట్రోల్లో ఉండే అనమాట. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఏం చెప్పిందంటే, ఈ యొక్క పొలిటికల్ పార్టీ అంటే ఒరిజినల్గా ఉద్ధవ్ ఠాక్రే కంట్రోల్లో ఉంది కదా, ఈ యొక్క ఏక్నాథ్ షిండేనేమో లెజిస్లేటివ్ పార్టీని హైజాక్ చేశాడు. పొలిటికల్ పార్టీకే ఈ యొక్క పార్టీ యొక్క విప్పుని అపాయింట్ చేసేటటువంటి ఈ యొక్క అధికారం ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క లెజిస్లేటివ్ పార్టీ ఈ యొక్క ఎమ్మెల్యేలకు విప్ ఇష్యూ చేసే, అంటే విప్పుని అపాయింట్ చేసుకునే హక్కు ఉంటే రేపు ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో యొక్క కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఆ కాంగ్రెస్ ఎంపీలో మెజారిటీ ఎంపీలు ఉన్న 52 మందిలలో, అంటే ఎంపీస్లో ఒక 30 ఎంపీస్ వాళ్ళ సపరేట్ లెజిస్లేటివ్ పార్టీ అని డిక్లేర్ చేసుకొని వాళ్ళే విప్ అపాయింట్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఆ విప్పుతోని మిగతా ఎంపీలపైన యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. అన కాదా, ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ పొలిటికల్ పార్టీ విప్ అపాయింట్ చేసుకోవాలి. కాకపోతే ఏక్నాథ్ షిండే వర్గం ఏం చేసింది, వీళ్ళే విప్ అపాయింట్ చేసుకున్నారు. ఓకే, విప్ అపాయింట్ చేసుకున్నారు. ఈ విప్ ఎవరిపైన ప్రయోగించారు, ఈ విప్ ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేల పైన ప్రయోగించారు. ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేస్ పైన ప్రయోగించి ఏమంటున్నారు, మేము ఇచ్చినటువంటి విప్ మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు. డిస్క్వాలిఫై చేయండి అన్నారు. ఓకే, మరి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏముంటుంది, మాది పొలిటికల్ పార్టీ కాబట్టి మేమిచ్చినటువంటి విప్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఏక్నాథ్ షిండే వర్గం ఫాలో అవ్వలేదు కాబట్టి ఏక్నాథ్ షిండే వర్గం యొక్క ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు. డిస్క్వాలిఫై, మరి ఇప్పుడు ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి, మనకు కొద్దిగా లాజిక్ అర్థమైనా కూడా ఈ యొక్క విప్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్గా ఉద్ధవ్ ఠాక్రే అపాయింట్ చేసినటువంటి విప్ని ఉల్లంఘించినటువంటి ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేల పైన ఫస్ట్ డిస్క్వాలిఫై వేయాల్సింది, అదే యాక్చువల్గా జరగాల్సింది. ఓకే, ఇలా విప్ ఫాలో అవ్వకపోతే ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్, ఒకవేళ విప్ ఫాలో అవ్వకపోతే ఎమ్మెల్యేల యొక్క డిస్క్వాలిఫై, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టే,
వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వాల్సిందే అని మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది, అలానే ఏ షెడ్యూల్ చెప్తుంది? ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఓకే, ఇది జరిగింది. ఓకే, ఇలా ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తున్నాడు, లెజిస్లేటివ్ పార్టీకి ఈ యొక్క ఏకనాథ్ షిండే ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి, వీళ్ళదే నిజమైన పార్టీ కాబట్టి, వీళ్ళ అపాయింట్ చేసిన విప్ నిజమైన విప్ కాబట్టి, ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలను ఇంకా డిస్క్వాలిఫై చేయొచ్చు, కావాలంటే ఏకనాథ్ షిండే ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయలేము అన్నారు. ఇది కాన్స్టిట్యూషన్కి కంప్లీట్గా వైలేషన్. ఎందుకంటే మనకు షెడ్యూల్ 10 ఏం చెప్తుంది? షెడ్యూల్ 10 ఏం చెప్తుంది? డిస్క్వాలిఫికేషన్. షెడ్యూల్ 10 డిస్క్వాలిఫికేషన్ అండర్ వాట్? డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ కంటే ఏంది అంటే తను ఎలక్షన్లో ఏ పార్టీ తరపునైతే కనుక కంటెస్ట్ చేసి గెలుస్తాడో ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి అని మీనింగు. వేరే పార్టీ అని మీనింగు. ఇక్కడ నీకు కంటెస్ట్ ఏ పార్టీ తరపున చేసినావు? ఒక పొలిటికల్ పార్టీ తరపున చేసినావు. పొలిటికల్ పార్టీ తరపున నువ్వు ఉన్నావు అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా నువ్వు వేరే పార్టీలోకి పోతున్నావు అనా కదా. మరి ఇక్కడ ఇంకా లెజిస్లేటివ్ పార్టీ అని నువ్వు సపరేట్గా ఒక కొంతమందితో పక్కన అంటే వెళ్ళి మెజారిటీ మెంబర్ మా సపోర్ట్ ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే ఇంకా పొలిటికల్ పార్టీ ఉండేందుకు? ఇట్లయితే అన్ని పొలిటికల్ పార్టీ కూడా కంప్లీట్గా క్లోజ్ అవుతాయి కదా. ఏకనాథ్ షిండే వాదన ఎప్పుడు నిజమై ఉండే? ఇందులో వీళ్ళు 2/3 మెంబర్స్ వెళ్ళి వేరే పార్టీలో కలిస్తే అప్పుడు ఆ పార్టీలో కలిసినట్టు ఉండేది. ఈ యొక్క శివసేన అలానే ఉండేది. అలా కాకుండా వీళ్ళు ఇండిపెండెంట్ మెంబర్స్ అంటున్నారు. మీరు ఎట్లా ఇండిపెండెంట్ ఉంటారు అంటే మాకు మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ అంటే ఈ యొక్క లెజిస్లేటివ్ పార్టీ. మరి పొలిటికల్ పార్టీని కాదని లెజిస్లేటివ్ పార్టీని నువ్వు ఆమోదించుకుంటే ప్రతి అసెంబ్లీలో ప్రతి లోక్సభలో కూడా ఇదే జరుగుతుంది. గెలిచిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ యొక్క మాదే నిజమైన పార్టీని క్లెయిమ్ చేసుకుంటూ పోతే ఇంకా పొలిటికల్ పార్టీలు టికెట్లు ఇవ్వడం ఎందుకు? వీళ్ళని గెలిపేయడం ఎందుకు? దిస్ ఈజ్ ద యొక్క మన మెయిన్ క్రైసిస్ అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే వర్గం మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూద్దాం. ఇంకో విషయం ఏమంటున్నారు? ఏకనాథ్ షిండే వర్గం వాళ్ళు ముందే వీళ్ళు ప్లాన్ వేశారనమాట. ఏం ప్లాన్ వేశారు? ఈ యొక్క సరే ఒకవేళ ఇప్పుడు ఏం జరగాలి? నార్మల్గా ఏకనాథ్ షిండే వర్గం యొక్క ఎమ్మెల్యేస్ పార్టీ రిజైన్ చేస్తారనుకోండి. పార్టీ రిజైన్ చేస్తే డిస్క్వాలిఫై అయినట్టే కదా. అంటే వాళ్ళని పార్టీ నుంచి డిస్క్వాలిఫై చేయాలి కదా. పార్టీ నుంచి డిస్క్వాలిఫై చేయాలి. మరి పార్టీ నుంచి ఎవరు డిస్క్వాలిఫై చేయాలంటే స్పీకర్ డిస్క్వాలిఫై చేయాలి, అంతే కదా. అప్పుడు ఏకనాథ్ షిండే వర్గానికి సంబంధించిన స్పీకర్ అనుకోండి, స్పీకర్ డిస్క్వాలిఫై చేయాలి కదా. ఇది జరుగుద్దని తెలిసి ముందే ఏకనాథ్ షిండే వర్గం యొక్క కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే స్పీకర్ని తొలగించమని చెప్పేసి అంటే స్పీకర్ రిమూవల్ నోటీస్ ఇచ్చారనమాట. స్పీకర్ రిమూవల్ నోటీస్ ఇచ్చి అప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళి ఏమంటున్నారు? ఇప్పుడు స్పీకర్ మమ్మల్ని ఎలా డిస్క్వాలిఫై చేస్తాడు? ఆల్రెడీ స్పీకర్ని తీసేయమని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చినాం కదా అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఒకవేళ ఇదే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఓకే ఎవరైతే గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారదాం అనుకుంటున్నారో ముందు ఇట్లా స్పీకర్కి నోటీస్ ఇస్తే తీసేయమని, తర్వాత వేరే పార్టీలోకి పోయి ఆల్రెడీ మేము స్పీకర్ని తీసేయమని నోటీస్ ఇచ్చినాం కదా, స్పీకర్ మా మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు అని రివర్స్ లాజిక్ చెప్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇలా స్పీకర్ని తీసేయమని చెప్పినటువంటి నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంగా నువ్వు వేరే పార్టీలోకి పోయి ఓకే అప్పుడు స్పీకర్ నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దంటే కుదరదు. ఎందుకంటే ఇదంటే ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు నీ పైన కౌంటర్ పనిచేస్తారని చెప్పేసి నువ్వే ముందు పనిచేసి దాని తర్వాత వేరే వాళ్ళు యొక్క నీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయొద్దన్నట్టుందన్నమాట. ఇది యాక్చువల్గా నీకు అర్థం కావాలంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సరే, అలానే గతంలో ఈ యొక్క శివసేన అనేది సుప్రీంకోర్టుకి ఏ అంశాలపైన పోయిందో కూడా చూద్దాం. గతంలో సుప్రీంకోర్టుకి శివసేన ఒక 4-5 అంశాలలో పోయింది. అందులో ఒక 2-3 అంశాలు శివసేనకి వ్యతిరేకంగా వచ్చింది, ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా. బట్ 1-2 అంశాలు ఉద్ధవ్ ఠాక్రేకి అనుకూలంగా కూడా వచ్చినాయి. ఆ జడ్జిమెంట్ కూడా చూద్దాం ఒకసారి డీటెయిల్గా. సరే, ఇప్పుడు మహారాష్ట్ర స్పీకర్ చేసినటువంటి ఇష్యూ ఎందుకు చూసినాం కదా. నబం రెబియా జడ్జిమెంట్లో దీన్ని సపోర్ట్ చేసి ఇచ్చిందనమాట. ఏమని? ఈ యొక్క స్పీకర్ని తొలగించాలి అన్నటువంటి పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోరాదు అని ఇచ్చింది నబం రెబియా. అది కంప్లీట్లీ రాంగ్, అట్టర్లీ రాంగ్. ఓకే, అది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పబోతుంది. సుప్రీంకోర్టు హయ్యర్ బెంచ్, పెద్ద బెంచ్ దీన్ని పరిశీలించబోతుంది. ఓకే, సో నబం రెబియా జడ్జిమెంట్లో ఏమన్నారు? స్పీకర్ ఈ యొక్క 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు తన యొక్క రిమూవల్ అంటే తనను తీసేయమని చెప్పేసి యొక్క ఏదైనా పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు తను ఆ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు.
దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాడు. అతనికి ముందు నోటీస్ ఇచ్చేస్తారు కాబట్టి ఎవరైతే మారదాం అనుకుంటున్నారో దీన్ని సుప్రీంకోర్టు అడ్రస్ చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్, ఈ కేసు మొత్తం మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి శివసేనలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాకరేకి రెబల్గా ఉండి వాళ్ళ తర్వాత సపరేట్ గ్రూప్ పెట్టుకున్నారు, ఏక్నాథ్ షిండే అన్నటువంటి గ్రూప్. వాళ్ళు ఒకవేళ వేరే పార్టీలోకి పోయి కలిస్తే అప్పుడు వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ పడేది కాదు. కాకపోతే వాళ్ళదే నిజమైన పార్టీ అంటున్నారు. అక్కడ వచ్చినటువంటి సమస్య, వాళ్ళదే నిజమైన పార్టీ అని ఎట్లా నమ్ముతామంటే వాళ్ళకి మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నాము అని అంటున్నారు. ఓకే, సేమ్ ఇది సర్క్యులర్ లాజిక్ అనమాట. సర్క్యులర్ లాజిక్ అంటే నువ్వు ఒకటి చేసినావు, ఎందుకు చేసినావు అంటే ముందలా జరిగింది కాబట్టి సర్క్యులర్ లాజిక్. ఇది మరి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వ్యాలిడ్ అవ్వదు. షిండే ఏం చేశాడు? షిండే తనకు మెజారిటీ సపోర్ట్ ఉందని చెప్పేసి బీజేపీ సపోర్ట్ తీసుకొని సీఎం అయిన తర్వాత ఈ యొక్క స్పీకర్ ముందు డిస్క్వాలిఫికేషన్ స్టార్ట్ అయింది. ఏమని? ఈ యొక్క ఉద్ధవ్ ఠాకరే వర్గం ఏమంటున్నారు? అంటే ఈ శివసేన అంటే ఈ యొక్క ఏక్నాథ్ షిండే వర్గం ఏదైతే ఉందో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. వాళ్ళని ఎలా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు? విప్ అపాయింట్ చేయాల్సింది పొలిటికల్ పార్టీ కదా, మరి మేము అపాయింట్ చేసినటువంటి విప్ యొక్క ఆదేశాలు వీళ్ళు ఉల్లంఘించినారు కాబట్టి డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు అనమాట. అదే మనకి షిండే వర్గం ఏమంటున్నారు? ఈ యొక్క మాకు అసలు విప్పే రాలేదు, ఓకే, అలానే వాళ్ళకి అసలు విప్పు ఇష్యూ చేసే అధికారమే లేదు అని చెప్పేసి వీళ్ళే ఒక కొత్తగా విప్ ఎన్నుకోవడం జరిగిందనమాట. ఓకే, వీళ్ళు ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమని? మహారాష్ట్ర గవర్నర్, అసలు ఇదంతా మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది? ఇక మహారాష్ట్ర గవర్నర్ ఏం చేసిండు? అంటే శివసేనలోని కొంతమంది వర్గం, ఓకే, శివసేనలోని కొంతమంది వర్గం ఏం చేశారు? వీళ్ళు వెళ్ళి గవర్నర్ అడిగారు అనమాట. ఇది శివసేన అనుకుందాం కాసేపు. ఓకే, శివసేన అనేది రెండుగా విడిపోయింది. ఓకే, శివసేన అనేది రెండుగా విడిపోయింది. ఒకటేమో ఉద్ధవ్ ఠాకరే వర్గం, ఇంకోటి ఏక్నాథ్ షిండే వర్గం. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం వెళ్ళి గవర్నర్ చెప్పారు. ఏమని? మాకు శివసేన అంటే ఉద్ధవ్ ఠాకరే పైన నమ్మకం లేదు అని చెప్తే గవర్నరు యొక్క ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసిండు. ఫ్లోర్ టెస్ట్ ఇక్కడనే మెయిన్ రాంగ్ థింగ్. ఎందుకంటే గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే గవర్నర్కి ఏం డౌట్ రావాలి? ఈ పార్టీకి సభలో సరైనటువంటి మద్దతు ఉందో లేదో డౌట్ రావాలి. మరి శివసేనకు మద్దతుగా ఉన్నది ఎవరు? ఆల్రెడీ శివసేనకు మద్దతు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేదా ఎన్సీపీ కానీ వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటే అప్పుడు గవర్నర్ ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలి, అవిశ్వాస తీర్మానం. అంతే తప్పించి పార్టీలో గొడవ అయిన వాళ్ళు గవర్నర్ పోయి ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయమంటే రేపు ప్రతి పార్టీలో జరుగుతుంది అదే విషయం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నారు, ఒక 64 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? రేపు ఒక 25 మంది వెళ్ళి గవర్నర్ దగ్గరికి వదిలేమని మాకు పార్టీ పైన నమ్మకం లేదు, ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయండి అంటారు. గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసిన అనుకోండి, ఆ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిన అనుకోండి, బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏముంది? అధికారం షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇలానే జరిగితే అప్పుడు అసలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు వాల్యూ ఏముంది? అవునా కదా? అసలు గవర్నరు ఫ్లోర్ టెస్ట్కి పిలవడమే రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఫస్ట్ నిర్ణయం. సెకండ్, స్వేరింగ్ ఇన్ ఆఫ్ ఏక్నాథ్ షిండే యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద గవర్నమెంట్ విత్ బీజేపీ బ్యాకింగ్. అంటే ఈ యొక్క ఏక్నాథ్ షిండే బీజేపీ సపోర్ట్తోని ఈ యొక్క ముఖ్యమంత్రి అవ్వడం కూడా రాంగే కదా అని సుప్రీంకోర్టుకి ముందు కేసేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది రాంగే, కాకపోతే ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని జరిపి ఉండి ఆ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు అని ఈ యొక్క ఉద్ధవ్ ఠాకరేని తొలగించుంటే మళ్ళీ మేము సీఎంగా పెట్టేవాళ్ళం. కాకపోతే నువ్వు ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళలేదు కదా. ఓకే, నువ్వు ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళలేదు. ఈ ఫ్లోర్ టెస్ట్కి ఒకవేళ నువ్వు ఫేస్ చేసి దాని ద్వారా నువ్వు తొలగించబడి ఉంటే కనుక ఆ ఫ్లోర్ టెస్టే రాంగ్ కాబట్టి నేను మళ్ళీ చేసేవాళ్ళం. కాకపోతే నీ అంతటి నువ్వే రిజైన్ చేసినావు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సీఎం చేయలేము అని సెకండ్ది ఈ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చారు. థర్డ్ వన్, ద అపాయింట్మెంట్ ఆఫ్ నర్వేకర్ యాజ్ ఎ న్యూ మహారాష్ట్ర స్పీకర్. ఇలా కొత్త స్పీకర్గా ఇతను అపాయింట్ చేయడం ఆల్రెడీ రాంగ్ అని ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ద ఉద్ధవ్ ఫ్యాక్షన్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ నబం రెబియా జడ్జ్మెంట్ ఎనేబుల్స్, అంటే నబం రెబియా జడ్జ్మెంట్ మీద దీని విషయం కూడా సుప్రీంకోర్టు వీరితో అగ్రి అయ్యి ఎస్ మీరు చెప్పింది రైట్ అని చెప్పేసి ఈ యొక్క నబం రెబియా జడ్జ్మెంట్ని హయ్యర్ జడ్జ్ బెంచ్ విషయానికి పంపించింది అనమాట. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేల విషయంలో గవర్నర్ అలా చేయకూడదు, అలానే ఈ యొక్క మీరే రిజైన్ చేశారు కాబట్టి ఫ్లోర్ టెస్ట్ కన్నా ముందే మళ్ళీ మిమ్మల్ని మేము సీఎంగా అపాయింట్ చేయలేము. ఈ యొక్క గవర్నర్ గురించి చాలా మనం డిస్కస్ చేస్తాం. ఇక విప్ షిండే వర్గం విప్ను అపాయింట్ చేసుకోవడం రాంగ్. ఎందుకంటే విప్ను అపాయింట్ చేయాల్సింది ఎవరు? పొలిటికల్ పార్టీ. అప్పుడు పొలిటికల్ పార్టీ ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ యొక్క ఉద్ధవ్ ఠాకరే కంట్రోల్లో ఉంది. ఇక ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. అదే నబం రెబియా ఇష్యూని హయ్యర్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో
ఇప్పుడు మహారాష్ట్ర స్పీకర్ ఏం చేశాడు, షిండేదే అసలైన వర్గం అన్నాడు. ఎందుకు? మెజారిటీ సపోర్ట్ వాళ్ళకే ఉందని చెప్పేసి ఈ యొక్క డిస్క్వాలిఫై అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క సుప్రీంకోర్టు దగ్గరికి ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. బట్ ఓవరాల్గా మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలన్నమాట. ఓకే, ఏ కాన్సెప్ట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర స్పీకర్ ఏం చేసిండు, లెజిస్లేటివ్ పార్టీకి సపోర్ట్ ఎక్కువ, అంటే లెజిస్లేటివ్ పార్టీ ఎక్కువ మంది సపోర్ట్ ఉందని చెప్పేసి ఈ యొక్క మనకి ఏక్నాథ్ షిండేకి ఇచ్చాడు. పొలిటికల్ పార్టీని కన్సిడర్ చేయాలి, లెజిస్లేటివ్ పార్టీ కాదు. ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇక్కడ ఎవరికి యాక్చువల్గా విప్పును అపాయింట్ చేసుకునే అధికారం ఉంది? ఉద్ధవ్ ఠాక్రేకు విప్పును అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విప్పును ఉల్లంఘించినటువంటి ఏక్నాథ్ షిండే వర్గాన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒకవేళ అలా డిస్క్వాలిఫికేషన్ నుంచి వీళ్ళు తప్పించుకోవాలంటే వీళ్ళు ఆల్రెడీ ఒక 2/3 మెంబర్స్ కానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి వేరే పార్టీలో కలిసి ఉంటే కనుక వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళు వేరే పార్టీలో కలవలేదు కాబట్టి వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే 10th షెడ్యూల్ ప్రకారము డిస్క్వాలిఫికేషన్ విషయంలో పొలిటికల్ పార్టీని తీసుకోవాలి, లెజిస్లేటివ్ పార్టీ కాదు. ఓకే, అలానే ఒక అంటే స్పీకర్ని తీసేయమని నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఆ స్పీకర్ యొక్క మెంబర్స్ పైన డిస్క్వాలిఫై డిసిషన్ తీసుకోవద్దనడం కరెక్ట్ కాదు. దాంతోపాటు ఈ యొక్క గవర్నర్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను బేస్ చేసుకొని ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయడం కూడా కాన్స్టిట్యూషన్ పరంగా రాంగ్. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సరే, మరి ఈరోజు మనకి క్వశ్చన్ ఏదో చూద్దాం ఒకసారి. టుడేస్ క్వశ్చన్ ఏంటి? On the basis of the criteria issued by the Election Commission of India, what is the minimum number of states in which a political party must be recognized to become a national party? ఏదైనా ఒక పార్టీ నేషనల్ పార్టీగా కావాలంటే ఎన్ని రాష్ట్రాలలో రికగ్నైజ్ అయి ఉండాలి? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఎ నేషనల్ పార్టీ సిస్టమ్ అండ్ ఎమర్జ్ ఆఫ్ మైనారిటీ ఆర్ కోalition గవర్నమెంట్. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయని 1960s అది మన భారతదేశ రాజకీయాలపైన ఎలా ప్రభావం ఉంది అని చెప్పేసి ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా. సరే, మనం వీడియో కంక్లూడ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? స్పీకర్ అలా డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని, అలానే సుప్రీంకోర్టు గతంలో పొలిటికల్ పార్టీ గురించి, అలానే లెజిస్లేటివ్ పార్టీ గురించి ఏం చెప్పినా మనం డిస్కస్ చేసాం. అలానే నబం రెబియా జడ్జ్మెంట్ని తప్పు పట్టిందా లేదా సుప్రీంకోర్టు, ఆ విషయాన్ని హయ్యర్ బెంచ్కి రిఫర్ చేసిందని డిస్కస్ చేసాం. దాంతోపాటు ఏక్నాథ్ షిండే విషయంలో ఆ మొత్తం వివాదం విషయంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అంశాలపైన ఏ అంశాలపైన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి అనుకూలంగా, ఏ అంశాలపైన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి లేటెస్ట్గా శివసేన ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ పైన సమగ్రమైన విశ్లేషణ.